హలో ఎవ్రీవన్, నేను మీ ఆంధ్ర ప్యారిస్ అమ్మాయి. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫస్ట్ టైం మా ఇంట్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని మేము జరిపించాము. ఆ రామయ్య తండ్రి పెళ్లి కొడుకుగా మా ఇంటికైతే వచ్చేసారు. ఈ డెకరేషన్ అయితే మొత్తం మేమే చేసుకున్నాము సింపుల్గా. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే మా వదిన గీసింది. మొత్తం రామాయణం అంతా ఆర్ట్ వేశారనమాట. రామలింగేశ్వరపేట శివాలయంలో రామపారాయణం జరుగుతూ ఉంటుంది. ఆ విగ్రహాలను మేము కళ్యాణంకి తెచ్చుకుంటామని అడిగాము. వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. శివాలయంలో రామయ్యని పెళ్లి కొడుకుని చేసి ఊరేగిస్తూ మా ఇంటికి తీసుకువచ్చాము. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అందులో మా రిలేటివ్స్ వాళ్ళు కళ్యాణం జరిపించుకుంటే మేము చూడ్డానికైతే వెళ్ళాము. అప్పుడు నేను మా అమ్మతో అన్నాను, మనం కూడా ఇలా కళ్యాణం చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. నెక్స్ట్ ఇయరే మా ఇంట్లో ఆ రామయ్య కళ్యాణం జరిగే అవకాశం అనేది మాకు వచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు కళ్యాణానికి మేము అందరం అనుకొని ఇలా లంగావోణీలు కట్టుకున్నాము. మహాలక్ష్మిలా చాలా బాగున్నాము కదా. సీతమ్మ తల్లికి పూల జడ కూడా మా వదినే కుట్టింది. కళ్యాణ విగ్రహాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో, చాలా చాలా కళగా ఉన్నాయి. నిజంగా మేము కొన్నా కానీ ఇంత అందమైన విగ్రహాలనైతే మేము తేలేమేమో, అంత కళగా ఉన్నాయి. రాముల వారికి బాస్కం పెట్టిన తర్వాత మొత్తం పెళ్లి కళ అంతా వచ్చేసింది ఆయన ముఖంలో. సీతమ్మ తల్లి అయితే ఎంత అందంగా ఉన్నారో, చక్కగా సిగ్గుపడుతూ ఆ కళ్ళల్లో ఆ ముఖంలోనే ఎంతో అభినయంగా చాలా చక్కగా అనిపించినాయి. నిజంగా అడగగానే వాళ్ళు ఇస్తారు అని అనుకోలేదు మేము అసలు. జస్ట్ అడిగి చూద్దాం, ఇస్తే చేసుకోవచ్చు కదా అని అడిగాము. వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. అదంతా రాముల వారి అనుగ్రహమే అనుకోవాలి. మా అమ్మ వాళ్ళేమో సీతాదేవి తరపు అన్నట్టు, అన్నయ్య వదినేమో రామయ్య తరపు అన్నట్టు. అమ్మ నాన్న అల్లుడు గారికి అంటే రామయ్యకి కాళ్ళు కడిగి జంజం వేస్తున్నారు. రాముల వారికి సీతమ్మకి పెళ్లి బట్టలు పెడుతున్నారు. ఇంట్లో ఇలా కళ్యాణం చేసుకోవాలి అని అనుకోగానే చాలామంది చాలా రకాలుగా అయితే చెప్పారు. ఆనవాయితీ లేని వాళ్ళు కళ్యాణం చేసుకోకూడదు, ఒకసారి చేస్తే ప్రతి సంవత్సరం చేసుకోవాలి అని. ఇలా చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి, మాకు కూడా చాలా ఉన్నాయి. కానీ మేము భద్రాచలంలో పంతులు గారినే అడిగాము. ఆయన ఇలాంటివి ఏమీ ఉండవమ్మా, మంచిది, చాలా మంచిది, చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. ఇలా రాముల వారి కళ్యాణం చేయించాలి అని మాలాగా అనుకొని, చేయించకూడదేమో, ఆనవాయితీ లేదేమో అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ అలాంటివి ఏమీ ఉండవంట. మనం చేయించుకోవచ్చు రాముల వారి కళ్యాణం. ఒకసారి చేస్తే ప్రతి సంవత్సరం చేయాలి అనే రూల్ కూడా ఏం లేదు, మన ఇష్టం, అది చేయించుకోవచ్చు. సీతమ్మ వారికి పెట్టిన మంగళసూత్రం, నల్లపూసలు అవి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ నల్లపూసలకి మంగళసూత్రానికి యాడ్ చేసుకోవచ్చు, మంచిది. లేదు అనుకుంటే అమ్మవారికైనా అలా ఉంచవచ్చు. ఈ సీతారాముల విగ్రహాలను అయితే మేము 16 రోజుల పండగ వరకు ఉంచాము ఇంట్లో. 16 రోజుల పండగ అయిన తర్వాత మేము మళ్ళీ ఆ రామలింగేశ్వరపేట శివాలయం వాళ్ళకి ఇచ్చేస్తాం. కళ్యాణం అయిపోయిన తర్వాత విగ్రహాలని షోకేస్లో పెట్టుకోవచ్చు, మన దేవుడి గుడిలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. స్వామివారికి తలంబ్రాలు అయితే తీసుకొని వస్తున్నారు. మా ఇంట్లో ఫస్ట్ టైం మేము ఇలా కళ్యాణం చేయడం కాబట్టి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు అందరికీ చేయొచ్చా చేయకూడదా అని చెప్పి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కళ్యాణం చేస్తే కళ్యాణంతో పాటు పట్టాభిషేకం కూడా చేయాలి, వ్రతం చేయాలి అని చెప్పి ఇలా చాలామంది చెప్పారు. కానీ ఇలాంటి డౌట్స్ అయితే ఏం లేవు. మనం ఓన్లీ కళ్యాణం కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పాక మేము ఇలాగా చేశాము. దంపత సమేతంగా అందరూ వచ్చి స్వామివారికి తలంబ్రాలు వడ్డించారు. తలంబ్రాలు వడ్డించిన తర్వాత అవన్నీ తీసుకొని తాంబూలంలో ఇచ్చాము అందరికీ. ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మన రాముల వారి పందిరు ఉంటుంది కదా, అక్కడున్న అందరికీ పంచాము. ఇంట్లో కళ్యాణం చేశామని చెప్పి వాటిని ఎవరైనా ఇంట్లో పెళ్లి చేసుకుంటే
ఆ తలంబ్రాల బియ్యంలో కూడా వీటిని కలుపుకోవచ్చు. మళ్ళీ మన పూజ గదిలో బీరువాలో కూడా పెట్టుకుంటాం. ఈ సంవత్సరం ఆ రామయ్య అనుగ్రహంతో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అయితే మా ఇంట్లో అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరిగింది. మీరు ఈ శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. కళ్యాణం జరిపించిన మా అమ్మ వాళ్ళకి, అన్నయ్య వదిన వాళ్ళకి అందరికీ పుట్టింటి తరపు నుంచి ఇట్లా బట్టలు పెట్టారు. రామచంద్రుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్ర ప్యారిస్ అమ్మాయి. బాయ్ బాయ్.